ఆషాఢ మాస సందర్భంగా అమ్మవారికి భూలక్ష్మమ్మ, వెంకమ్మ, మారమ్మ అమ్మవార్లకు ఆషాఢ మాస సారి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియపరచుకుంటూ, వీళ్ళందరూ ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసాలతో, ఎందుకంటే ఇది మాకు తోచిన నిర్ణయం కాదు, మాకు ఏదో ఎప్పుడు జరుగుతుంది కదా అనేది మాకు ఎప్పుడూ లేదు. ఈ రోజు ఈ కొత్త వరవాడిని తీసుకొచ్చిన తర్వాత మా దుంపడ ఆడవారు అందరూ కూడా ఇలా చేస్తే బాగుంటుందండి, ప్రతి ఊళ్ళో పెడుతున్నారని కొంతమంది మా ఆలయ కమిటీ పెద్దలందరికీ తెలియపరిస్తే ఆ నిర్ణయాన్ని మేము శిరసావహించి ఏంటంటే ఇలా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంలో ఈ కార్యక్రమాన్ని మేము ఈరోజు పెట్టుకున్నందుకు ఆడవారు అందరూ ఎంతో సహకరించారు. గ్రామ పెద్దలు అందరూ కూడా మాకు వెన్నుండి సహకరించి అన్ని విధాలు సహకరించారు. అదేవిధంగా ఈ గ్రామానికి ఈ గుడి అతి పురాతనమైన గుడి, ఎన్నో 150 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి. ఈ గుడికి గ్రామస్తులు అందరూ కూడా ఎక్కడ బయట నుంచి ఎవరిని కూడా రూపాయి అడగకుండా ఊళ్ళో గ్రామం నుంచే ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వగలిగినంత తీసుకుని, వాళ్ళు ఇవ్వగలిగినంత రాసి చందాలు వేసుకుని ఈ సుమారుగా 1,10,00,000 రూపాయలతో ఈ గుడి ప్రారంభించి గుడి పూర్తి చేయడం జరిగింది. ఇది 2వ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవం అయిన తర్వాత నెక్స్ట్ 2025 మార్చి తర్వాత మేము సంబరం చేస్తాం, ఫస్ట్ సంబరం అనేది. ఈ విధంగా మాకు ఈ గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాలతో ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ అన్ని రకాలుగా మాకు వెన్నుండి అన్ని సహాయ సహకారాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి వారం కూడా 58 ప్రదక్షిణాలు, శుక్రవారం 58 ప్రదక్షిణాలు చేస్తే ఇక్కడ భూలక్ష్మి అమ్మవారు, మారమ్మ వారు, వెంకమ్మ అమ్మవారు ఇక్కడ కోరిన కోరికలు తీరుస్తారని, ఈ గ్రామాన్ని ఎల్లవేళలా కాపాడుతారని ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని భవంతు. ప్రజలు మరి కొత్తగా పునర్నిర్మాణమైన భూలక్ష్మమ్మ, మారమ్మ వెంకమ్మ అమ్మవార్ల దేవాలయం నందు మరి ఆషాఢ మాస సారి సందర్భంగా కొత్తగా మరి ఈ గ్రామంలో ఇదే మొదటి సంవత్సరంగా ప్రారంభించడానికి మరి ఆడపడుచులందరూ కూడా గ్రామస్తులు ఎంతో సహకారంతో, ఎంతో ఉత్సాహంతో మరి ఈ దేవాలయానికి వచ్చి ముందుగా అమ్మవారిలో పెద్దావిడి భూలక్ష్మమ్మ అమ్మవారికి సారి సమర్పించి తదుపరి మారమ్మ, వెంకమ్మ అమ్మవార్లు కూడా ఇవ్వడానికి మరి అందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. మరి అలాగే ఈ దేవాలయం నిర్మాణానికి కూడా మరి అందరూ కూడా శక్తి మించి మరి 1,25,00,000 రూపాయలతోటి ఈ దేవాలయం ఇంత అందంగా నిర్మించుకున్నామంటే ఇది అందరూ కూడా మన తరంలో మనం చేసుకున్న ఆ అమ్మవార్లు మనకిచ్చిన అదృష్టంగా భావించి ప్రతి కార్యక్రమం కూడా చేయడానికి మీరందరూ కూడా ఇంతకన్నా ఎక్కువ ఉత్సాహంతో వచ్చి గ్రామంలో దేవాలయాలు బాగున్న గ్రామమే అభివృద్ధి చెందుతుంది. దానికి నిదర్శనంగా మన గ్రామంలో ఉన్న పురాతనమైన వరదరాజ స్వామి గుడి కానీ, అలాగే ఈ అమ్మవారి దేవాలయాలు కూడా మన అందరూ ఎంతో శక్తి వంచన లేకుండా కష్టపడి సందాలు ఇచ్చి మనం ఇలా రూపుదిద్దుకుంటాం. మన గ్రామస్తుల అదృష్టం ఇది. అలాగే 3వ వార్షికోత్సవంగా రేపు 22, 23, 24 తారీఖుల్లో వార్షికోత్సవం కూడా జరుగుతుంది. ఆయాలు కూడా అందరూ కూడా తప్పనిసరిగా వచ్చి మరి ఇక్కడ దర్శనం చేసుకుని అన్న సమారాధనలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏ కార్యక్రమం వచ్చినా మరి ఈ గ్రామాన్ని మిగతా గ్రామాలతోటి పోటీగా మనం కూడా అన్ని కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నామంటే మన అదృష్టంగా భావించి ఏ కార్యక్రమం వచ్చినా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించి మరి గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి ఆ అమ్మవార్ల మనకి ఆశీస్సులు కలగజేయాలని, గ్రామస్తులందరూ ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనసా ఆశ గ్రామం తరపున మీ అందరికీ నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. దుంపడప గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతల ముగ్గురికి కూడా ఈ ఆషాఢ మాసంలో సారీ, చీర ఇవన్నీ సమర్పించడానికి పెద్దలందరూ నిర్ణయించారు. ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరపడానికి అందరూ కూడా గ్రామస్తులందరూ తరలి వచ్చారు. ఈ కార్యక్రమం ఇలాగే ప్రతి ఏటా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే 3వ వార్షికోత్సవం ఆగస్టు 22, 23, 24 తారీఖులను కూడా జరుగుతుంది కాబట్టి గ్రామస్తులందరూ కూడా ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని దిగ్విజయంగా ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి గ్రామస్తుల తరఫున, గ్రామం తరఫున మేము కోరి ప్రార్థిస్తున్నాం.